మర్యాదగా వెళ్ళిపో. బాగా నిద్రపోయాను. అరే ఇక్కడేంటి ఇలా ఉంది? బ్రాంబల్ వాడు పనిని సరిగ్గానే చేయట్లేదు. తమ్ముడు నిద్రపోయింది చాలు, లేరా లే, టైం అవుతుందిరా. తమ్ముడు లేరా, 3 గంటలైంది. ఇప్పుడు మన పనిని మనం చూడాలి కదా. నేను ఒక 5 నిమిషాలు పడుకుంటానే. నువ్వు ఏమనుకుంటున్నావు? నువ్వు అక్కడ చూడు. పడుకున్న గ్యాప్ లో ఎలా పెరిగింది నాకు తెలియదు. ఎలా ఉన్న ఇంటిని మనం శుభ్రంగా పెట్టుకోవాలి. అలా లేకపోతే మనం ఇక్కడ అసలు జీవించలేము. తమ్ముడు మనం ఒకటి చేద్దాం. నువ్వు క్లీన్ చేయి, నేను భోజనం తీసుకొస్తా. లేదు, నేను వెళ్ళి భోజనం తెస్తా, నువ్వు క్లీన్ చేయి. లేదు కుదరదు. నువ్వు భోజనం తీసుకొస్తావని కాస్త తినేసి వస్తావు. సరే ఏం చేద్దాం? ఓకే, నువ్వు గడ్డిని కట్ చేయి, నేను 2 ఇంతలు నీకు హనీ ఇస్తాను. నిజంగానా? 2 ఇంతలు ఇస్తావా? ఓకే, ఇప్పుడేం చేస్తాను, నేను మాట మారును. ఏంటి చేయలేకపోతున్నావా? అదంతా ఏమీ లేదు. సరే మంచిదైందిలే, నువ్వు చేస్తూ ఉండు, నేను ఇప్పుడే వస్తాను. ఓకే రే అన్నయ్య, దీపైన పండులు తీసుకురా. సరే తమ్ముడు. బాసు, ఈ క్లైమేట్ లో వాకింగ్ చాలా బాగుంది. ఏమంటారు? త్వరగా ఈ మంచు కరిగిందంటే దాని తర్వాత బాగా తీసుకున్నావా? ఇది చాలా బాగుంది బాసు. ఏంటిది బాసు? త్వరగా వచ్చి దీన్ని చూడండి. ఊరికే మోసం చేస్తున్నావా? ఇది చూడడానికి వింతగా ఉంది. ఇదేదో మ్యాప్ లాగా ఉంది. అది నా దగ్గర ఇవ్వు. నా మెదుడు చెప్పేది చూస్తే ఇది నిధిని కనిపెట్టే మ్యాప్ లాగా ఉంది. అవును. ఏంటి నిదే? అయితే ఇదెందుకో? ఇది నువ్వు పిరికివాడుగా ఉన్నావే. ఇది కూడా నీకు తెలియలేదా? నిధిని తెరిచే తాళం. నిజంగానా? మనం అక్కడికి ఎలా వెళ్ళాలి? ఇలా చూడు, మనం ఇప్పుడు ఇక్కడే ఉన్నాం. ఇందులో ఉన్న దారిలో నడుచుకుంటూ వెళ్ళి అలాగే ఈ చెట్టు దగ్గరికి వెళ్ళితే చాలు. ఇదే. దీని ఇంత ముందు నేను ఎక్కడో చూశాను బాసు. అవును, అక్కడే ఆ నిధి ఉంది. బాసు, మీకు బాగా తెలుసా అది ఈ చోటేనా? ఇంతకు ముందు నన్ను ఎప్పుడు తప్పు చేశాను? బాసు, అది ఎలుకబంటి. వాడు అక్కడ ఏం చేస్తున్నాడు? నా దగ్గర ఇవ్వు, నేను చూస్తాను. అవును, ఆ నిధి గురించి వాడికి ఎలా తెలుసు? నాకు తెలిసి వాడు తప్పకుండా నిధినే వెతుకుతుంటాడు. నా నిధిని వాడెలా వెతుకుతాడు? కానీ బాసు, వీడికి ఇది ఎలా తెలిసి ఉంటుంది? అదంతా నాకు తెలియదు. వాడు ఇంకా దాన్ని కనిపెట్టలేదని మాత్రం తెలుసు. మనం ఏదో చేసే తీరాలి. వాడి చేతిలో దొరకకూడదు. ఎంతసేపు అని వెయిట్ చేయాలి? సరే, కాసేపు పడుకుందాం. బాసు, అక్కడ చూడండి, వాడు లోపలికి వెళ్తున్నాడు. సరిగా చెప్పావు. రా లోపలికి వెళ్దాం. చిన్నోడా, దాన్ని కనిపెట్టావా లేదా? లేదు బాసు. శబ్దం చేయకుండా సైలెంట్ గా మాట్లాడు, లేకపోతే దొరికిపోతాం. సైలెంట్ గా ఇలాగే మాట్లాడు. శబ్దంగా మాట్లాడితే నిధిని కనిపెట్టలేము. వాడు మనల్ని కనిపెడతాడు. బాసు, వాడు వస్తున్నాడు. అవును, ఇలాగే మాట్లాడాలి. బాసు, వాడు మీ వెనకే ఉన్నాడు. ఏంటి? దాకో. నాకు టయర్డ్గా ఉంది, నేను మళ్ళీ రెస్ట్ తీసుకోవాలి. ఓ వావ్, నేను కూర్చునుండే గడ్డి సాఫ్ట్ గా ఉంది. రే బాబు, ఎక్కడికి వెళ్ళావు? ఏమైంది? గడ్డి చాలా సూపర్ గా ఉంది.
నిన్ను నేను ఊరికే వదిలిపెట్టాను, వచ్చి చూసుకుంటాను. నా అందమైన నిధి ఎలాగైనా దాన్ని తీసే తీరాలి. ఇలాగే వెళ్తే వాడు కనుక్కుంటాడు. బాసు వాడు ఇక్కడ ఉంటే మనం ఎలా కనిపెట్టేది? ఆలోచించాలి. అదే లంచ్ టైం. లంచ్ టైమా? సూపర్ బాసు, నాకు ఆకలేస్తుందని కనిపెట్టారు అనుకుంటాను. చెప్పలేదు, నీ గురించి నేను ఎప్పుడు ఆలోచించాను. మనకిప్పుడు భోజనం కావాలి, కానీ మనం తినడానికి కాదు. లేదు లేదు, ఏమీ లేదు, మీరు నన్ను తినకండి. నీకు బుద్ధి ఉందా లేదా? నేను ఇది చెప్పాను. ఓ ఆపిల్, చాలా థ్యాంక్స్ బాస్. అది నీకు కాదురా, ఎందుకు దాన్ని తిన్నావు? అలా అయితే ఇది బయలుదేరు. ఇది చాలా మంచిది. అవును, ఏంటది? ఆపిల్ సూపర్ గా ఉంది. ఏమి రుచి! చాలు, ఇక్కడ చాలా ఆపిల్స్ ఉన్నాయి. ప్లాన్ పనిచేస్తుంది. ఇప్పుడు నా నిధిని తీసుకోబోతున్నా. అదే ఎక్కడ ఉందే? ఎక్కడ ఉన్నా సరే ఈ చోట్నే కనిపెట్టే తీరుతాను. ఈ పని ఎలా చేస్తున్నారో ఏంటో. నా నిధి ఎక్కడ ఉందే? నేను ఎంతసేపు ఇక్కడ నిద్రపోతున్నాను? ఏంటి ఎలుకబంటి తింటున్నాడు, పడుకుంటున్నాడు. చివరిగా నేను తినింది నాకు ఇప్పుడు గుర్తుంది. అరేరే, అన్నయ్య వచ్చి నేను పని చేయలేదని తెలిసిందంటే నాకు హనీ ఇవ్వడు. నా హనీ ఏంటి మళ్ళీ వెళ్తున్నాడు? వెళ్తే ఆయన దొరికిపోతారు, ఏం చేద్దాం? లేదు, ఇక్కడున్న గడ్డి అంతా ఎక్కడికి వెళ్ళింది? ఒక్క గడ్డి కూడా కనపడలేదు. నేను నమ్మలేకపోతున్నా. నేను వచ్చేసాను. ఏంటి అన్ని పనులు ముగించేసావా? మంచి పని చేసావు తమ్ముడు. నేను లంచ్ అంతా రెడీ చేశాను. రా, మనం వెళ్ళి తిందాం. ఎవరిది చేసుంటారో తెలియలేదు. నాకే తెలీదు, అన్నయ్యకి ఎలా తెలిసి ఉంటుంది? ఎలుకబంటి, నా నిధి అక్కడ ఉంది. మహారాజా. ఏంటి, నీకు ఇది కావాలా? ఇదా? సరే, అది నా తాతయ్య వాళ్ళ తాతయ్య నాకు ఇచ్చింది. అందువల్ల నువ్వు దాన్ని నా దగ్గరే ఇవ్వాలి. సరే, ఏంటో ఇదిగో పట్టుకో. నేనే కదా మహారాజా, నా చేతిలో ఇస్తావా? పట్టుకో. మహారాజా, ఇది మీరే ఉంచుకోండి. ఇదేంటో కాస్త దేవుడా, అది నా నిధి. ఇది నిధి మ్యాపా? అలా అయితే ఇక్కడ ఎక్కడైనా నిధి ఉందా? ఇది ఒక పెద్ద చెట్టుకి పక్కలోనే ఉంది. నాకు తెలుసు, తప్పకుండా ఇది ఇక్కడెక్కడో ఉండాలి. గడ్డిలో ఏదో ఒకటి ఉంది, తప్పకుండా అది నిధి అయి ఉంటుంది. వాడు దాన్ని కనిపెట్టాడు. ఆ నిధి నాది. అది నీది కాదు, అది నాది. మీరు పడ్డారు. నేను అందంగా ఉండేది మీ ఎవరికి నచ్చలేదు అనుకుంటా. అలా అయితే అది నువ్వేనా? తమ్ముడు, నీకేం కాలేదుగా? ఏదైనా గేమ్ ఆడతారా? ఏంటిది? ఇందులో ఏం వేసింది? అన్నయ్య, అది నిధి మ్యాప్. అలా అయితే ఇక్కడ ఎక్కడో నిధి ఉంది. ఇది నిధి మ్యాప్ కాదు, ఇది ఒక బోర్డ్ గేమ్. నాకు నొప్పిగా ఉంది. ఒట్టే బోర్డు గేమా? ఇంత దారుణంగానా మనం ఓడిపోయాం?